శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నిత్యకర్మలన్నీ బాగా చేసి మనకి రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిఫరెంట్గా ఉన్నారనుకుందాం. రిగార్డింగ్ అంటే ఇప్పుడు అబద్ధం చెప్పచ్చు, లేకపోతే ఇంకోటో సార్, వృత్తిలో మీరు అబద్ధం చెప్పకపోతే వ్యాపారం చేసేవాడు అబద్ధం చెప్పకపోతే వాడు సన్యాసి అయిపోతాడు. వాడు వ్యాపారంలో వాడు ప్రోడక్ట్ని వాడు అబద్ధం చెప్పి అమ్మాలి. ఓకే ఓకే, అబద్ధం చెప్పితే కొనరు జనాలు. సో అప్పుడు అది వృత్తి అండి. నీ వృత్తి కోసం నువ్వు ఏమైనా చెయ్యి. ఓకే, నీ నిత్య జీవితాని కోసం చేయకు, దీక్షలో చెయ్యకు. ఓకే, దీక్షలో నేను చెప్పేది దీక్షలో చెయ్యకు. ఓకే, దీక్షలో వ్యాపారం చేస్తే నువ్వు నీ షాప్లోకి వచ్చేస్తే యువర్ ఏ బిజినెస్ మ్యాన్. అయ్యప్ప దీక్ష నీ వ్యక్తిత్వానికి కానీ నీ వ్యాపారానికి కాదు. సపోజ్ ఒక వస్తువు 10 రూపాయలకు దొరికింది, మీరు 1000 రూపాయలకు అమ్ముతున్నారు. నేను దీక్షలో ఉన్న 10 రూపాయలకి ఇస్తానంటే మీ పేరు ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది కదా. వ్యాపారం ఈజ్ డిఫరెంట్, వృత్తి ఈజ్ డిఫరెంట్, దీక్ష ఈజ్ డిఫరెంట్. దీక్ష మీ వ్యక్తిత్వానికి, మీ వృత్తి మీ యొక్క కుటుంబ పోషణకు. అర్చన, అభిషేకం, పూజలు, ఆరాధనలు స్పెసిఫిక్గా ఈ టైం నుంచే ఈ టైమే చేయాలా, లేకపోతే కొంచెం టైం అటు ఇటు మారి? సూర్యోదయ పూర్వం మాత్రం ఖచ్చితం అండి, అందులో నో డౌట్. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు, 7 అయిపోయింది అనుకుందాం, మీరు 6ంటికి పూజ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మీ యొక్క ఆఫీస్కి పోవడానికి 1 గంట అవుతుంది. మీ కెమెరాస్ అంతా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకొని అప్పుడు అక్కడి నుంచి ఇంకో 1/2 గంట జర్నీ అయ్యి మీరు 9ంటికి ఇంటికి పోతారు. మరి 6ంటికి పూజ చేయకపోతే తప్పైపోతుంది, ఆ దోషమా? వృత్తిలో ఉండి మీరు టైం పాస్ చేయలేదు, చిట్టాపాటి కూర్చొని మాట్లాడలేదు, మీరు వృత్తిపరంగా తిరుగుతున్నారు. మీరు ఆ సమయంలో మీరు పోయి స్నానం చేసుకోవడం కానీ అవకాశం ఉండి కూడా చిట్టాపాటిలు తిరుగుకుంటూ చేయకూడదు. అది ప్రదోష కాలం, సంధ్యా సమయంలో పూజ చేయాలనేది ఒక రక్క ఉంది. ఉదయం సూర్యోదయ పూర్వం, సాయంత్రం సూర్య అస్తమనం తర్వాత స్నానం చేయడం అనేది ఇది సమయం. అందుకని వృత్తిని మానేసి చేయమని చెప్పలేదు. ఒక వ్యాపారస్తులే ఉందని అనుకున్నాం, ఒక కిరాణా షాపు, బట్టల దుకాణం, బంగారు దుకాణం, అతను 9ంటి వరకు షాప్ ఉంటుంది. నేను పోయి పూజ చేస్తానంటే వాడు కస్టమర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈరోజు ఏమైందంటే ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత కస్టమర్ రిలేషన్ పడిపోయింది. కాబట్టి కస్టమర్ రిలేషన్ పెంచుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ఇన్ ద సిస్టమ్. మీరు ఐటీలో ఉన్నారనుకుందాం, మీ యొక్క క్లయింట్ అప్పుడే మాట్లాడతాడు, నేను పూజలో ఉన్నాను వదిలేస్తానంటే మీరు వీడిని ఉద్యోగాన్ని తీసేయాలంటాడు ఫస్ట్. రైట్. ఒక డ్రైవర్ ఉన్నాడు, అతను ఆ డ్రైవింగ్ పని చేయాలి. సో టెక్నికల్గా ఇప్పుడు మీ కెమెరామ్యాన్ ఉన్నాడు, మీరు పంపిస్తూ ఉంటారు, వాడు చచ్చినట్టు 10ంటి వరకు షూటింగ్ ఉంటే చేయాల్సిందే, లేకపోతే మీరు వాడికి జీతం మీరు వాడికి వాడు భార్య పిల్లలు పస్తుంటారు. వృత్తిపరంగా అతనికి చేయవలసిన న్యాయాలు అతనికి జరగాల్సిందే. శరణమయ్యప్ప. కానీ ఇక్కడ స్వామి ఇంకోటి, ఇక్కడ ఏకభుక్తం అంటున్నాం కదా, కానీ 2 times అల్పాహారం తింటున్నారు, తర్వాత ఆఫ్టర్నూన్ ఇది భిక్ష. ఇది కరెక్టేనంటారా? కాదు, రాంగ్ అని చెప్పాను కదా. ఏకభుక్తం, ఒక పూట భోజనం చేయాలి, సాయంత్రం అల్పాహారం చేయాలి, అల్పంగా, లేదా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినండి. ఇది కూడా నేను చెప్పేది బాగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. ఒకవేళ మీ డాక్టర్ ఇంతకుముందు నేను చెప్పాను చూసారా, కార్డియా వాళ్ళు, షుగర్, బైపీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ టాబ్లెట్స్కి అనుగుణంగా ఆహారం తీసుకోండి. ఒక జ్యూస్ లాంటిది, లేకపోతే జావా లాంటిది. ఇప్పుడు రాగి జావకు దోషమే లేదు, రాగి జావా తాగండి, మజ్జిగ వేసుకొని తాగండి, 1 గ్లాస్. మీ మెడిసిన్స్, ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్ వేసుకోకపోతే వాళ్ళు ఆహారం అంతా డిస్టర్బ్ అయిపోతారు కాబట్టి ఆహార సమయంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఏకభుక్తమే అని చెప్పడం జరుగుతుంది. అందులో ఆహార నియంత్రణ అనేది కంపల్సరీ ఉంటుంది. శరణమయ్యప్ప. మేము కెమెరా ముందుకు వస్తుంటాం, సో మేము తలదూకోవచ్చా? ఇక్కడ తలదూకోవచ్చా తలదూకోకూడదా అని కాదండి. మీరు ఒక్కళ్ళేమో కెమెరా దగ్గర ఉన్న దాన్ని ఏమంటారు, యాంకరింగ్గా ఉండొచ్చు, లేకపోతే యాజమాన్యంగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే సినిమా యాక్టర్స్ ఉన్నారు, క్లీన్ షేవ్లో ఉంటారు, మిలిటరీలో ఉన్న వాళ్ళు ఉంటారు, షూ వేసుకుంటారు, హాస్పిటల్ డాక్టర్స్ ఉంటారు, యూనిఫామ్ వేసుకుంటారు, గ్లౌజ్ వేసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ వృత్తిపరంగా ఇది నేను చేయకపోతే తప్పు, దీనివల్ల పనిష్ చేయబడతాం అని అంటే అవన్నీ చేయండి. అందుకని దొరికింది కదా అని అవకాశం ఉండి షోకులు చేయకూడదు, శుభ్రంగా ఉండాలి. ఓకే, షోకులు వేరు, శుభ్రత వేరు. అదే. అండ్ ఇంకోటి, ఈ మండల కాలంలో 3 నిద్రలు ఖచ్చితంగా గుళ్ళో, ఏ గుళ్ళో అయినా సరే నిద్రలు చేయాలా అనేది ఒకటి. ఇంకోటి, 3 పడి పూజలు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనే రూల్ ఏమైనా ఉందా? ఈ 3 అనేది అంతా లెక్కలేదండి. ఎన్ని పూజలున్నా చేయండి, ఎన్ని పూజలున్నా అటెండ్ అవ్వండి అవకాశం ఉంటే.
స్వామి నామస్మరణకి నేను మాల వేసుకునేది ఏం చెప్పాను? సత్సంగత్తే నిస్సంగత్వం నిస్సంగత్తే నిర్మోహత్వం నిర్మోహత్తే నిశ్చలదత్వం. మీరు ఆ స్వామి వారితో సత్సంగం చేయడానికే కదా దీక్ష తీసుకున్నారు. సత్సంగం చేయండి, ఎన్నిసార్లు అంటే అన్ని చేయండి. నిద్రపోతే పోండి, 3-10 నిద్రలు కూడా చేయండి. స్వామి వారికి సన్నిధానంలోనే చేస్తున్నారు. అందుకే నా దేవస్థానంలో దేవుడితో వసించేది ఉపవాసం. ఉపవసించండి, తప్పలేదు, చేయండి. అంటే వేరే ఎక్కడికైనా వెళ్ళి చేయండి. అందుకని ఈ సన్నిధానంలో మా దేవుడు పారిపోతాడు అంటే లేదు, ఎవరో ఒకరు చేస్తారు, ఏం పారిపోడు. ఓకే ఓకే, నిద్ర చేయాలంటారు, తప్పు లేదు. చేయాలని రూల్ ఏం లేదు, చేసే తీరాలని రూల్ లేదు, చేయకపోతే కూడా దోషం లేదు. అంతే కదా. పడి పూజ కూడా అంతే. అంతే. అంతకంటే పోరా, మీ పడి పూజ పెట్టబడినప్పుడు అందరూ రావాలి. మీరు ఏ పడి పూజకు పోరా?